అధిక బరువుతో బాధపడుతున్నారా? బీ బెటర్ వారి గార్సినియా కంబోజియా వాడండి, బరువు తగ్గండి. వివరాలకి డిస్క్రిప్షన్లోని లింక్ని క్లిక్ చేయండి. సొసైటీ నేను కూడా ఒకప్పుడు జగ్గయ్యపేటలో కోఆపరేటివ్ సొసైటీకి, గోపాలకృష్ణ కోఆపరేటివ్ సొసైటీకి నేను కూడా ఒక 6 సంవత్సరాల పాటు అధ్యక్షుడిగా పనిచేశాను. మరి కోఆపరేటివ్ సొసైటీ అనేది చాలా ముఖ్యం. మరి మీరు కూడా జగ్గయ్యపేట పట్టణంలో ఒక టీచర్స్ కాలనీ 70 మంది, ఎంతోమంది ఒక 50 మంది కొత్తగా ఇల్లు కట్టుకోవాల్సిన వాళ్ళు, అంటే ఆల్రెడీ కట్టేసిన వాళ్ళు కాకుండా కట్టవలసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక 2-3 ఎకరాలు ల్యాండ్ నేను చూస్తాను. జగ్గయ్యపేట చిలకల్లుడు కానీ, జగ్గయ్యపేట బలుసుమాడు కానీ గవర్నమెంట్ ల్యాండ్ చూసి అది రిజిస్ట్రేషన్ వాల్యూ 10 లక్షలు 12 లక్షలు ఉంటే ఆ వాల్యూని ఆ సొసైటీ పేరు మీద మనం ప్రభుత్వానికి ఆ వాల్యూ కట్టి మిమ్మల్ని ఎవరైతే నూతనంగా మీకు బిల్డింగ్ కట్టాలని అనుకున్నారో మరి వారందరికీ మీరు లోన్ తీసుకుని బ్యాంకులో అక్కడ ఇల్లు కట్టుకునే దానికి ఏర్పాటు చేసుకుంటే నేను మీ అందరికీ గవర్నమెంట్ ల్యాండ్ ఇప్పడం కోసం అది కూడా నాకు ఇక్కడ వచ్చిన ఆలోచన వచ్చింది. మీకు కూడా జగ్గయ్యపేట టీచర్స్ కూడా ఒక కార్యక్రమం చేయాలి, మనం కూడా మన హయాంలో ఒక మార్పు ఉండాలి, ఒక మార్పు ఉండాలని చెప్పి మరి మీరు ముందుకు వస్తే ఒక మినిమం 50 మంది అయినా వస్తే ఈ కాలనీ అంటే దానికి మంచి ఇది ఉండాలి, షేప్ కావాలి. ఆ కాలనీగా ఉండాలనుకుంటే తప్పకుండా నేను వెస్ట్ గోదావరిలో భీమవరంలో చూశాను, అలానే పాలకొండలో చూశాను. ఒక కాలనీస్ లాగా ఏర్పాటు చేశారు కొన్ని చోట్ల. మనం కూడా అటువంటి కోఆపరేటివ్ యాక్ట్లో గవర్నమెంట్ ల్యాండ్ తీసుకొని ఒక కాలనీగా ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటే తప్పకుండా దాన్ని కూడా మనం కార్యక్రమాన్ని రూపుదిద్దుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. మరి అందరికి కూడా ఒకే చోట ఏర్పాటు చేసి ఎన్ఎస్పీ వాళ్ళతో మాట్లాడి, జిల్లా కలెక్టర్తో మాట్లాడి వాళ్ళందరికీ కూడా 15 ట్రేడ్ యూనియన్స్కి, ఆర్టీసీలో ట్రేడ్ యూనియన్స్ అందరికీ, 3 యూనియన్లకి, కార్పెంటర్స్కి, పెయింటర్స్కి, అలానే సుతారి మేస్త్రులకి, బిల్డింగ్ వర్కర్స్కి, జర్నలిస్టులకి ఇస్తే ఇంతవరకు కట్టలేదు వాళ్ళు, టైలర్స్ అసోసియేషన్కి, ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్, మొత్తం 14 సంఘాలకి మనం కూడా మన హయాంలో డిపో ఎదురుగా ముళ్ళ చెట్టుతో బాగా పెరిగిపోయి ఉంటే అన్నీ కూడా మనం తలా ఒక 2 సెంట్లు 3 సెంట్లు 4 సెంట్లు చొప్పున వాళ్ళకి ఏర్పాటు చేసి వాళ్ళ అన్ని కార్యాలయాలు కూడా ఏర్పాటు చేస్తారు. ఇలానే ఒక హాల్ లాగా వేసుకుని డయాస్ కట్టారు. మరి వాళ్ళ యూనియన్ సభ్యులు నెలలా మీటింగ్ వేసుకోవాలంటే చెట్టు కింద పుట్ట కింద ఎక్కడో చోట రోడ్డు పక్కన మీటింగ్ వేసుకుంటే ఎన్ని కాదు, మీరే ఇక్కడ కార్యాలయాలు ఏర్పడుతుందని చెప్పి గత సంవత్సరాల కాలంలో ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేశాం. మరి ఇవాళ టీచర్స్ కోఆపరేటివ్ సొసైటీ కూడా నేను మీకు ఒక అవకాశాన్ని తప్పకుండా మీకు ఇస్తున్నాను. మీకు అటువంటి స్థలాన్ని కూడా ఉంటే నేను కూడా గవర్నమెంట్ ల్యాండ్ ఎంఆర్ఓతో మాట్లాడి దగ్గరగా ఉన్న ప్రాంతం ఇంకా ఈ ఏరియా కూడా బాగా డెవలప్ అవుతూ ఉంది. జగ్గయ్యపేట కూడా రైల్వే లైన్ కోసం కూడా నేను తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాను. రైల్వే ప్యాసింజర్ లైన్ వచ్చి మనకి 30 ఏళ్ళు పెట్టింది. ప్యాసింజర్ లైన్ కోసం కూడా గత 2 సంవత్సరాల నుంచి నేను ముఖ్యమంత్రి గారి కార్యాలయం ఢిల్లీకి లెటర్లు రాయించడం, సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం వచ్చి జగ్గయ్యపేటకి వచ్చి చూడటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఎలక్ట్రిఫికేషన్ కొంత జాన్పాడు దగ్గర, మిర్యాలగూడ జాన్పాడు దగ్గర కొంత గ్యాప్ ఉంటే ఆ గ్యాప్ కూడా ఈ మధ్య కాలంలో పూర్తి చేశారు. మళ్ళీ మొన్న ఢిల్లీ కూడా లెటర్ రాసాం, రైల్వే బోర్డు కూడా లెటర్ రాసాం. నేను ఏప్రిల్ నెలలో మళ్ళీ ఢిల్లీ కూడా వెళ్తాను. తప్పకుండా మన హయాంలోనే, ఒకవేళ మా హయాంలో పూర్తి కాకపోయినా నెక్స్ట్ తప్పకుండా భవిష్యత్తులో నేను దాన్ని పూనుకున్నాను, ఆ పని చేయాలని పూనుకున్నాను. రాబోయే రోజుల్లో నేను తప్పకుండా రైల్వే ప్యాసింజర్ లైన్ జగ్గయ్యపేటకి, విజయవాడకి, జగ్గయ్యపేట హైదరాబాద్కి ప్యాసింజర్ లైన్ కోసం కూడా తీవ్రంగా కృషి చేస్తున్నామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. అలానే జగ్గయ్యపేట టౌన్ గురించి ఇందాక డెవలప్మెంట్ గురించి నాగేంద్రన్ కౌన్సిలర్ వాళ్ళ వార్డులో ఉంది పార్కు, దాన్ని 2 కోట్లతోటి 2 కోట్లు గవర్నమెంట్ డబ్బు బాగా బడ్జెట్ లేకపోయినప్పుడు కూడా ఇవాళ సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళ సహకారంతో వాళ్ళ సిఆర్ఎస్ ఫండ్, సిఎస్ఆర్ ఫండ్స్ తోటి 1 కోటి రూపాయలు ఆర్టాటెక్, మరొక 50 లక్షలు మైనింగ్ ఫండ్స్ గవర్నమెంట్ ఫండ్స్ అయ్యి మరొక 50 లక్షలు ఇంకో సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళతో కూడా నేను మాట్లాడుతూ ఉన్నాను. జగ్గయ్యపేట టౌన్ బైపాస్ తొరగొండపాలెం టర్నింగ్ లో వైఎస్ఆర్ స్టాట్యూ ఉంది, లెఫ్ట్ సైడ్ మనకి సిఎస్ఐ హాస్టల్ ఉంది. అదంతా కూడా మొత్తం హాస్టల్ అంతా కూడా మూతపడిపోయి మొత్తం వర్షం వస్తే నీళ్ళ మడుగుగా ఒక చెరువులాగా ఉంది. నేను కూడా మన సిఎస్ఐ మన బిషప్ గారితో కూడా మాట్లాడాం. అక్కడ హాస్పిటల్ పెట్టమన్నాం. అంతా ఖాళీగా ఉంది, అంతా కూడా మరి పూర్తిగా
అదంతా కూడా వాతావరణం కలుషితం చెప్పంటే ఒక చిన్న హాస్పిటల్ కూడా పెట్టడానికి కోసం కూడా వాళ్ళు ఒప్పించాం. ఎంత కూడా ఎందుకంటే డెవలప్మెంట్ జగ్గయ్యపేట చుట్టూ డెవలప్మెంట్ ఉండాలని చెప్పి ఆలోచిస్తున్నాం. అలానే ఇప్పుడు మనకి ఈ మార్కెటింగ్ యార్డ్ దగ్గర నుంచి జగ్గయ్యపేట టర్నింగ్ హైవే వరకు బీ కన్వెన్షన్ వరకు కూడా రోడ్డు బాగా విరిగ్గా ఉంది. రాత్రిపూట కానీ పగలు కానీ బైక్స్ తోటి విపరీతమైన ట్రాఫిక్, మరి యాక్సిడెంట్స్, బైకులు గుద్దుకోవడం, పడిపోవడం అలా అవుతుంటే దానికోసం రోడ్డు వైండింగ్ పెట్టాం. ఆ రోడ్డు వైండింగ్ కావాలంటే పక్కన ఎన్ఎస్పీ ముందంతా ఆక్యుపేషన్స్ ఉన్నాయి. మరి వాళ్ళతో పెద్ద గొడవ నేను ఉందా చెప్పాడు నాగేశ్వరరావు. 2008లోనే నేను ప్రత్యేకంగా జగ్గయ్యపేటలో మేమంతా కలిసి ఉంటేనే విడిపోయాం. దేనికి విడిపోయాం? డెవలప్మెంట్ మీద విడిపోయాం. డెవలప్మెంట్ కోసమే నేను ఉన్నాను, విడిపోయినా పర్వాలేదు, డెవలప్మెంట్ నా మార్పు ఉండాలి, నేను చేసిన అభివృద్ధి ఉండాలని చెప్పి ఆ రోజు జగ్గయ్యపేట ముత్యాల రోడ్డు మీద 60 అడుగులు కావాలంటే చివరికి 50 అడుగులు ఒప్పుకున్నా కూడా వాళ్ళు ససేమి కాదని చెప్పి కోర్టుకు వెళ్ళారు. దాదాపు 6 నెలల పాటు పనులు నిలిచిపోయింది. మళ్ళీ ఆ కోర్టులో కేసు విత్డ్రా చేసి చివరికి 42 అడుగులకి మరి ఆ రోజున్న పరిస్థితుల వల్ల 42 అడుగులు మళ్ళీ మన ట్రాఫిక్ జామ్, కారు పెడితే ట్రాఫిక్ జామ్. అందుకే నేను దూరదృష్టి 60 అడుగులు పెట్టాను ఆ రోజున. అయినా కూడా విడిపోయారు వాళ్ళు. విడిపోయినా కూడా నేను మరి 9లో మీరు ఆ ఓటమి కారణం విడిపోవడమే కారణం. లేదు 9లో నేను రాజశేఖర్ గారి మంత్రిలో నేను మంత్రి అయ్యేవాడిని. కేవలం రోడ్డు వల్ల మంత్రి కాలేకపోయాం, అంటే విడిపోవడం వల్ల మంత్రి కాలేకపోయాం. ఆ రోజున్న రాజకీయం అది. ఆ రోజుకున్న రాజకీయంగా పరిణామాలు ఆ విధంగా జరిగినాయి. మరి అటువంటి కోసం నేను అభివృద్ధి కోసం వచ్చుకున్న అభివృద్ధి నాకు మూలం. జయాపజయాలు తర్వాత సంగతి, నా మార్పు ఉండాలి, నేను చేయాలి, నా హయాంలో నేను పనులు చేయాలని చెప్పి ఆడ జగ్గయ్యపేట ముత్యాల రోడ్డు కూడా కొనుక్కున్నాం. ఇక్కడ జగ్గయ్యపేట చిలకల రోడ్డు కూడా దాదాపు 4 కుటుంబాలు కొంత ఆక్యుపేషన్ ఉంటే దానికోసం కూడా 4 కుటుంబాలు నాకు విరోధం అయ్యారు. అయినా నేను కేర్ చేయాల. 4 కుటుంబాల్లో 4 నాకు రేపు ఎలక్షన్లు వ్యతిరేకం చేశాను. నేను కేర్ చేయకుండా ఆ జగ్గయ్యపేట చిలకలు 14 కోట్లతోటి డెవలప్మెంట్ ప్రమాణం చేస్తాను. ఎందుకంటే డెవలప్మెంట్ చేసినప్పుడు కొంత తప్పదు. మరి ఇవన్నీ కూడా మనం ఫేస్ చేస్తున్నాం. ఈ ఫేస్ చేసే విషయాన్ని మీ దృష్టి కూడా తీసుకొస్తున్నాం. డెవలప్మెంట్ అంటేనే ఉదయభాను అంటే డెవలప్మెంట్. నేను అర్థం చేస్తాను. రాజకీయాలు అనేది ఉంటాయి పోతాయి, శాస్త్రం కాదు. వ్యక్తిగతమైన పనులు ఉంటాయి పోతూ ఉంటాయి, ఎన్నిక కాదు. మనం మన టైంలో, మన హయాంలో, నేను ఈ టైంలో, నేను ఎమ్మెల్యేగా ఉన్న టైంలో నేను పలానా కార్యక్రమాలు చేశాను. అలానే ముత్యాల మాదిపాడు ఎన్నికలు నేనే హామీ ఇవ్వాల. ఈ 2 సంవత్సరాల కాల వ్యవధిలోనే నేను పక్కన ఆ పెదకూరపాడు ఎమ్మెల్యే శంకర్రావు మేమిద్దరం చోట కూర్చొని ఒక రోజు విజయవాడలో ఫంక్షన్లో కలిసాం. ఏంటంటే బాబు మీ ప్రాంతానికి మేము రావాలంటే మా ప్రాంతం మీద పడవెక్కాలి, ఆ పులిచెందుల నుంచి రావాలి, ఆ పులిచెందుల నుంచి వస్తే ఆ రోడ్డు బాగుండదు అంటే మనం బ్రిడ్జిగా చేద్దామంటే అనుకోకుండానే ఇద్దరం కలిసి ముఖ్యమంత్రి గారిని కలిసాం. మరి 3 రోజులు అపాయింట్మెంట్ కోసం ట్రై చేసి నేను శంకర్రావు కలిసి ఒక బ్రిడ్జ్ కావాలి మాకు అని చెప్పి అడగగానే పాప ఆయన ముఖ్యమంత్రి గారు కూడా మన దగ్గర డబ్బు లేదు కదా, మనంతా సంక్షేమం అన్నాడు. నేను శనివారం ఉదయం 1 గంట ఆ టైంలో ఈ టెండర్ పిచ్చే వాళ్ళు ఒక కన్సల్టెంట్స్ ఉన్నారు విజయవాడ హైదరాబాద్లో. ఆ కన్సల్టెంట్ కూడా కలిసి వచ్చాను. నేను 1 గంటకి వెళ్ళి ఏప్రిల్లో టెండర్ పిలవాలి, ఎటువంటి పరిస్థితి పిలవాలి, ఏప్రిల్లో పిలవకపోతే మాకు ఆ టైంకి అందదు బ్రిడ్జ్ అని చెప్పి నిన్న ఆ కన్సల్టెంట్ కూడా హైదరాబాద్ కలిసి వచ్చాం. కలిసి వాళ్ళకి గవర్నమెంట్ డబ్బు రావాలి, ఆ పేమెంట్ కూడా మేము ఏర్పాటు చేస్తాం. 35 లక్షల రూపాయలు గవర్నమెంట్ నుంచి పేమెంట్ అవ్వాలి, కన్సల్టెంట్ ఫీజు. ఆ ఫీజు కూడా తప్పకుండా మీకు వచ్చేట్టు చేస్తామని చెప్పి ఆయన నాకు చెప్పి ఆ బ్రిడ్జికి ఆ కన్సల్టెంట్ రిపోర్ట్ ఇస్తే కానీ వెంటనే టెండర్ చూడడానికి అవకాశం. ఇవన్నీ కూడా గట్టిగా జగ్గయ్యపేటకి డెవలప్మెంట్. ఎందుకంటే అటు బ్రిడ్జ్ వచ్చిందనుకోండి మనకి వినుకొండ, నరసరావుపేట, శ్రీశైలం ఇవన్నీ కూడా షార్ట్ కట్. అచ్చంపేట, చత్రపల్లి ఈ ప్రాంతంతో షార్ట్ కట్ అవుతుంది. మనకి ఏరియా డెవలప్ అవుతుంది, రైల్వే లైన్ వస్తే ఇంకా డెవలప్ అవుతుంది. ఇవన్నీ కూడా అలానే మనకి బ్యూటిఫికేషన్. జగ్గయ్యపేట టౌన్ కూడా బాగా హైదరాబాద్ వెళ్తా ఉన్నాను నేను. ఈ మధ్య హైదరాబాద్ డెవలప్మెంట్, ర్యాపిడ్ డెవలప్మెంట్. ఇండియాలో ఏ టౌన్ ఏ సిటీ సరిపోతుంది హైదరాబాద్ డెవలప్మెంట్. అటువంటి చూసి అందులో 10వ 20వ మనం చేయాలి డెవలప్మెంట్ అని చెప్పి, బ్యూటిఫికేషన్ చేయాలని చెప్పి ఏర్పాటు చేస్తున్నాం. మరి ముఖ్యంగా మీకు చెప్పిన టీచర్స్ విషయంలో కూడా మరి మీకు కాలనీ కోసం ఆ సైట్ మీరు కూడా గుర్తించండి. నేను కూడా దానికోసం రెవెన్యూ అధికారులతో చర్చించి ఎక్కడ అవకాశాలు ఉన్నాయి కూడా దాన్ని సాధ్యాసాధ్యాలను బట్టి నేను కూడా తప్పకుండా దానికోసం ప్రయత్నం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు కాలనీ నన్ను అడగాల టీచర్స్గా నేనే మీకు చెప్పాను. ఇక్కడికి వచ్చే నాకు ఆలోచన వచ్చింది, నా మధ్యలోకి ఆలోచన వచ్చింది, నేను చెప్పాను అంతే. దానికోసం కూడా గట్టిగా ప్రయత్నం చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు ఒక మంచి కార్యక్రమం, చాలా మంచి శుభ కార్యక్రమం. ఈ కార్యక్రమం కోసం మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక అభినందనలు చేసుకుంటూ అలాగే టీచర్స్ అందరూ కూడా ప్రయోజనం గారిని ఘనంగా సన్మానం చేస్తున్నారు.
అధిక బరువుతో బాధపడుతున్నారా? బీ బెటర్ వారి గార్సినియా కంబోజియా వాడండి, బరువు తగ్గండి. వివరాలకి డిస్క్రిప్షన్లోని లింక్ని క్లిక్ చేయండి.